విజయవాడలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కేంద్ర బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఏపీ గురించి ఎలాంటి ప్రకటన చేయకపోగా కనీసం నిధుల కేటాయింపులో కూడా న్యాయం చేయలేదని పార్టీ శ్రేణుల ముందు పెదవి విరిచారు. బడ్జెట్ కేటాయింపులపై తాను కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడానని, అంశాల వారీగా కాకుండా శాఖల వారీగా నిధులు కేటాయించినట్లు ఆయన వివరణ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలపై ప్రతిపాదనలు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు అన్నారు. ఏది ఏమైనా బడ్జెట్లో ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మళ్ళీ బడ్జెట్లో చూస్తే మనం అనుకున్నంత రాలేదు. కానీ ఈరోజు అందుకని మళ్ళీ నేను ఫైనాన్స్ మినిస్టర్తో ఉదయం ఇంటర్ చేస్తానని మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు అరుణ్ జైట్లీ గారికి కూడా చెప్పాను. వారిని దావోస్లో గెలిచాను, అదే మరి ఢిల్లీలో గెలిచాను, మొన్న కూడా గెలిచాను. ప్రధానమంత్రి గారికి చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా కాలేజీ చెప్పి వారిని ఈరోజు మళ్ళీ నేను అడిగాను. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు మన ఇబ్బందుల్ని గుర్తించి న్యాయం చేయాల్సిన బాధ్యత వీరి పైన ఉంది. నేను ఆ మాట విన్నప్పుడు లేదు తొందరలో చేస్తాం, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే ఒక స్పష్టత ఇస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఎప్పటికప్పుడు సంప్రదిస్తోన్నా పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. తాజా పరిణామాలు టీడీపీ బీజేపీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు దక్కింది ఏమీ లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశాడని ఇవాళ పత్రికల్లో వచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు జైట్లీతో మాట్లాడారు, మేము ఆదుకుంటాం, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అని మళ్ళీ తాజాగా తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇవన్నీ ఎంతకాలం బుకాయిస్తారు? సుజనా చౌదరి గారు మంత్రి గారు కూడా ఏమన్నారు, పోలవరంకు 100 కోట్లు ఇచ్చారని మనం అనుకోకూడదు, నాబార్డు ద్వారా నిధుల్ని డైవర్ట్ చేస్తారు, నాబార్డు ద్వారా 20,000 కోట్ల రూపాయలు నిధులు ఉన్న ఇరిగేషన్ సెక్టార్కు అనేది. కానీ మన కథలు చెప్పడం, కహానీలు చెప్పడంతో రాజకీయాలు ఎలకాలం నడపలేము. కారణం ఏంటి అంటే పోలవరం కేటాయించింది 100 కోట్లు, పోలవరం కావాల్సినటువంటి నిధులు చూస్తే చాలా వేల కోట్ల. అసలు మొత్తం ఇరిగేషన్ రంగానికే కేంద్రం కేటాయించింది 17,000 కోట్లు. అంటే దేశంలో ఉన్న మొత్తం ప్రాజెక్టులు కలిపి కేటాయించింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ కేటాయించిన పోలవరం పూర్తి కాదు. మరి అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళి నిధులు వస్తాయి? ఇప్పటివరకు కేటాయించింది 100 కోట్లు, నాబార్డు ద్వారా వస్తాయంటారు. నాబార్డు ద్వారా గ్రాంట్లు రావు. నాబార్డు అనేది బ్యాంకు, నాబార్డు ద్వారా రుణాలు వస్తాయి. ఆశ్చర్యంగా ఉంది. ఒక కేంద్ర మంత్రి అయ్యా మీకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, గ్రాంట్లు ఇస్తలేదు అంటే, కాదు నాబార్డు ద్వారా రుణాలు ఇస్తాయంటే మరి ఆ రుణాలు ఎవరు ఇస్తారు? దానిపైన వడ్డీ కేంద్రమే కడుతుందా? ఎందుకంటే ఇది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ కనుక కేంద్రమే కట్టుకోవాలి. ఎందుకు పోలవరానికి వచ్చే వరకు నాబార్డు రుణాలు, మిగతా ప్రాజెక్టులు నాబార్డు రుణాలు అవసరం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఇక రెండవది ప్రత్యేక హోదా. దీని సంగతి మాట లేదు, మంచి లేదు. అసలు ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన లాభం కలుగుతుందని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు అది ఆ ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా ఎందుకు లేదని అడిగినప్పుడు ఏమంటున్నారు? ప్రత్యేక హోదాను మించినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ వస్తుంది, ఆ ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుంది, అసలు ప్రత్యేక హోదా ఎవరు అడిగిండు, మనకు ఏమొచ్చిందన్నది ముఖ్యమన్నారు. మరి ఇలా బడ్జెట్లో చూస్తే ప్రత్యేక ప్యాకేజ్ కాదు, అసలు ప్యాకేజీ లేదు. ఏముంది? 40 NITకో 30 కోట్లు, IITకో 20 కోట్లు, IIMకో 40 కోట్లు, ఇవి ఎట్లాగో ఇవ్వాల్సిందే. నువ్వు ఒక కేంద్ర విద్యా సంస్థలు పెట్టినప్పుడు వాటిని ఆటోమేటిక్గా నిధులు ఇవ్వాల్సిందే. అలా కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏంది? ఆఖరికి విశాఖ రైల్వే జోన్ లాంటివి చేయలేదు. అసలు అమరావతి ప్రస్తావనే బడ్జెట్లో లేదు. మీరు ఎక్కడైనా ఒక రాష్ట్ర రాజధానికి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు. భారత ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత ఇది మొదటి బడ్జెట్. మరి ఈ బడ్జెట్లో భారత ప్రధాని చేతుల మీదుగా పార్లమెంట్లో ఉన్న పవిత్ర మట్టి నీరుతో ప్రారంభోత్సవం చేసి బడ్జెట్లో దీని మీద ఏం ప్రతిపాదన కానీ ప్రస్తావన కానీ ఉండదా? పార్లమెంట్లో ఉన్నటువంటి పవిత్రమైన నీళ్లు మట్టి పట్టుకొచ్చి భారత ప్రధానమంత్రి ఇక్కడ శంకుస్థాపన చేస్తే పూజ అన్ని కార్యక్రమాలు పూర్తయితే మరి అమరావతి ప్రస్తావన బడ్జెట్లో ఉండదా? ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి మొదటి బడ్జెట్. మరి మొదటి బడ్జెట్లో అమరావతి ప్రస్తావన ఎందుకు ఉండదు? ఈ క్వశ్చన్ అడుగుతారు కదా.
ఇప్పుడు అమరావతికి రైల్ కనెక్టివిటీ కావాలి, రోడ్ కనెక్టివిటీ కావాలి, అమరావతికి నవనగరాల నిర్మాణం కావాలి, పారిశ్రామిక రంగం రావాలి. మరి పారిశ్రామిక రాయితీలైనా ఇస్తామని చెప్పారా? సో అందువల్ల భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు చేసింది లేదు, చేస్తామని అంటున్నది కూడా లేదు. అయినా కూడా జైట్లీతో మాట్లాడినాం, జైట్లీ ఒప్పుకున్నాడు. సరిగ్గా మనకు అమరావతిలో ఫౌండేషన్ చేసి మోడీ గారు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయడం విమర్శలు వస్తే అప్పుడే ఇదే కహాని చెప్పారు. అట్లా కాదు, చంద్రబాబు నాయుడు గారు పోతూ కారులో మాట్లాడాడు, మోడీ గారు ఏం పర్వాలేదు, నీతి ఆయోగ్ 15 రోజుల్లో నివేదిక ఇస్తుంది, ఆ నీతి ఆయోగ్ నివేదిక వచ్చిన తర్వాత ఇక నిధులే నిధులు అని చెప్పారు. మరి 15 రోజులు అయిపోయింది కదా, నీతి ఆయోగ్ ఇప్పటివరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదు? నీతి ఆయోగ్ నివేదిక ఇస్తే అది బడ్జెట్లో ఎందుకు రిఫ్లెక్ట్ కాదు? నీతి ఆయోగ్ మరి భారత ప్రధానమంత్రి నివేదిక సమర్పిస్తే, రోడ్ మ్యాప్ ఇస్తే అది భారతదేశ ప్రభుత్వ బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి కదా, ఎందుకు కాదు? ఇప్పుడు మీకు బీహార్కు 1,20,000 కోట్లు, జమ్మూ కాశ్మీర్కి 80,000 కోట్లు ప్రామిస్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పి బడ్జెట్లో చెప్పచ్చు కదా. బడ్జెట్లో చెప్పకుండా జైట్లీ గారు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి ఎందుకు చెప్తున్నాడు? చెప్పిందని చెప్తే మనం ఎందుకు నమ్మాలి? అందువల్ల ఈ కథలు కహానీలతో ఆంధ్రప్రదేశ్ మనుగడ సాధించలేము. ఇవాళ తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఉన్న రాజకీయ అవసరం రీత్యా మీరు ఇవాళ కేంద్రంతో పోరాడే దానికి ఆసక్తి చూపకపోతే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎందుకు బలి కావాలి? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన మేరకైనా నిధులు రాకపోతే మీరు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమని చెప్పుకుంటారు కేంద్రం? అందువల్ల ఈ అబద్ధాలు, ఈ కహానీలు మానేసి నిర్దిష్టంగా కేంద్రం ఇస్తుందా, ఇవ్వడం లేదా, ఇవ్వకపోతే కేంద్రం పైన మీ వైఖరి ఏంటి అని చెప్పాలా వద్దా? ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు. మనకు గుర్తుండే ఉంటుంది, గడ్కరీ గారు తెలంగాణకు వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఓ ప్రకటన చేశాడు, తెలంగాణకు హైవేస్కు 65,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సుమారు అని చెప్పాడు. మీరు ఇలా కేంద్ర మంత్రి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూడండి, బడ్జెట్లో ఉన్నది హైవేస్ కేటాయించింది 55,000 కోట్లు. అంటే కేంద్ర బడ్జెట్లోమో దేశ మొత్తానికి 55,000 కోట్లు కేటాయిస్తే ఆ రోజు గడ్కరీ గారు వచ్చేది 65,000 తెలంగాణకి ఇస్తున్నామని చెప్పారు. అప్పుడు పెద్ద కథలు నడిచాయి కదా. అప్పుడు నేను ఇదే ప్రోగ్రాంలో చెప్పాను, ఇవన్నీ కథలు, ఇవి కహానీలు చెప్పొద్దని. అందువల్ల ఇప్పటికీ కహానీలు కథలు మానేసి నిర్దిష్టంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏం చేస్తోంది, చెయ్యకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అఖిలపక్షాన్ని తీసుకొనైనా భారత ప్రధానమంత్రి దగ్గరికి పోవచ్చు కదా. అసలు అడగటానికి కూడా ఇవాళ మొహమాట పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి జాలేయాలా, బాధేయాలా అర్థం కాని పరిస్థితి.